ప్రైజ్ లార్డ్. ముందుగా మనం ఒక చిన్న వీడియో చూద్దాం. చూడక 1 కొరింథీయులు 7:30 చదవక. ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను ఒకడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెండ్లి చేస్తా ఉన్నాడు. బైబిల్ అనేది పాతనే, ఇప్పుడు హిబ్రూ భాషలో రాయబడింది. హిబ్రూ ప్రామాణికం, తర్వాత ఇంగ్లీష్ ప్రామాణికం, తర్వాత తెలుగు ప్రామాణికం. హిబ్రూలో కూడా తన కూతుర్ని ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు అని రాసింది. తండ్రి కూతురు ఎక్కడ పెళ్లి చేసుకుంటారా? ఇది మన భారతదేశానికి విరుద్ధం కదా. కాదమ్మ, తండ్రి అంటే కన్న తండ్రి. బయట ఎవరో కాదు, కన్న తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది బైబిల్. క్లియర్ రాశారు కదమ్మా, లెట్స్ దెమ్ మ్యారీ, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు క్లియర్ గా రాశాడు. ఇది భూత్ అంటారమ్మా, ఇది భయంకరమైన భూత్ అంటారు. కాదు ఇంగ్లీష్ లో చూడమ్మా, లెట్స్ దెమ్ మ్యారీ అని అంటే లెట్స్ దెమ్ మ్యారీ అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని. కాదమ్మా, ఇప్పుడు మీరు దీన్ని సమర్థిస్తున్నారా? అక్క శాంతక్క, ఇప్పుడు ఇది భూతా కాదా? తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పి దైవ గ్రంథం చెప్పడం రైటా తప్ప? ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడిన ఆయన ఒక యాంటీ క్రిస్టియన్, క్రైస్తవ వ్యతిరేకి. ఆయనతో పాటు మాట్లాడుతున్నటువంటి ఆవిడ క్రైస్తవరాలని మనకు అర్థం. ఇక్కడ ఆయన ఆమెను కన్ఫ్యూజన్ లో పడటానికి బైబిల్లో వచనాన్ని ఎలా ట్విస్ట్ చేశాడో ఒకసారి చూడండి. ఆయన అక్కడ చెప్పినటువంటి రిఫరెన్స్ 1 కొరింథీయులు 7:36 వచనం. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో బైబిల్లో తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది అని చెప్పి సగం తెలుగు అండ్ లాస్ట్ లైన్ వచ్చేసరికి ఇంగ్లీష్ పెట్టేసి ఆమెను కన్ఫ్యూజ్ చేస్తాడు. దానికి మనం సమాధానం ఇద్దాం. ఆయన చెప్పినటువంటి రిఫరెన్స్ లో 1 కొరింథీయులు 7:36 వచనంలో ఏముందంటే, అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెండ్లి చేసుకొనవచ్చును. ఇందులో తప్పేముందో మనకైతే అర్థం కాలేదు. కానీ సార్ గారికి మాత్రం ఒక తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని అక్కడ రాయబడి ఉందని చెప్తున్నాడు. సార్, మరి మీకు తెలుగు వచ్చో రాదో నాకు తెలియదు, కానీ అక్కడ మీ దృష్టిలో మీరు ఏమనుకుని చదివారంటే, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేసుకొనవచ్చును అని మీరు చదువుకుని ఉంటారు. దయచేసి మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకుని చదవండి సార్. ఇంకోటి ఏంటంటే, మీరు చేసిన మరీ పెద్ద బ్లండర్ ఏంటంటే, కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ వర్డ్స్ అక్కడ పెట్టి ఆమెను దాంతో బుర్రి కొట్టించాలని ట్రై చేశారు సార్. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా కుమార్తెకు అన్నదానికి ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు, కన్యకు అని. అంటే తెలుగులో రాయబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది ఒక తండ్రి పర్స్పెక్టివ్ నుంచి రాశారు. మీరు ఇదే తెలుగు క్యాథలిక్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఇదే వర్డ్స్ లో అక్కడ క్లియర్ గా రాసి ఉంటది. అక్కడ అబ్బాయి పర్స్పెక్టివ్ లో రాసి ఉంటది. చూడండి, నేను చూస్తున్నాను, నేను క్యాథలిక్ బైబిల్లో చదువుతున్నాను. మరి మీకు ఇలా రీసెర్చ్ చేసే ఓపిక ఉంటది కదా. మీ పుస్తకాలను అయితే గుడ్డిగా నమ్మేస్తారు. శ్రీకృష్ణుడును ఇంకొకరు ఎవరో యుద్ధాలు చేస్తుంటే పైనుంచి మలమూత్రాలు కురిసేసినాయి అని ఇట్లా ఏం ప్రశ్నించుకోరు మీరు. బైబిల్ విషయానికి వచ్చేసరికి ఒక వచనాన్ని పట్టుకుని నానా హంగామా చేస్తారు. చూడండి, నేను క్యాథలిక్ వర్షన్ బైబిల్లోది చదువుతున్నాను. ఎవడైని ఒకతను ప్రదానము చేసుకున్న పిదప ఆమె ఈడు మించిపోవచున్నదని భావించిన ఎడల ఆ యువతిని వివాహమాడటం మంచిదని తలంచినచో అతడు తాను ఆశించినట్లే చేయవచ్చును, అందు పాపము లేదు. ఇప్పుడు చెప్పండి సార్, మీరు బైబిల్ మీద ఏదన్నా అభియోగం మోపే ముందు చాలా క్లియర్ గా చేసుకోండి సార్. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా మీన్స్ లాంగ్వేజ్ లో. ఇలాంటి బిగినర్స్ మిస్టేక్స్ చేయదు సార్. మీరు చూపించినటువంటి కింగ్ జేమ్స్ వర్షన్ చూద్దామా. ఇక్కడ తెలుగు ప్రొటెస్టెంట్ బైబిల్లో ఏంటంటే ఒక ఫాదర్ పర్స్పెక్టివ్ లో రాశారు. నీ కుమార్తెకు ఒకవేళ ఈడైపోతుంది, ఇంకా పెళ్లి చేయకపోవటం మంచిది కదా నీకు అనిపిస్తే నువ్వు పెళ్లి చేయొచ్చు, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకోవచ్చు. ఇది సార్ అక్కడ ఉన్న అర్థం. తండ్రిని పెళ్లి చేసుకోమని కాదు. అదే మీరు చూపించినటువంటి కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ వర్షన్ లో చూస్తే, బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ దట్ హీ బిహేవెత్ హిమ్సెల్ఫ్ uncomely towards his virgin, if she passes the flower of her age and needs so required, let him do what he will, he sinneth not, let them marry. మీరేంటంటే చాలా తెలుగు బైబిల్లో ఫస్ట్ 2 లైన్స్ తీసుకుని ఇంగ్లీష్ బైబిల్లో లెట్ దమ్ మ్యారీ అనేది తీసుకొచ్చేసి అక్కడ అంటించేసి, ఇదిగో తండ్రిని కుమార్తెని పెళ్లి చేసుకోమన్నారు, ఒక తండ్రి కుమార్తెని పెళ్లి చేసేసుకోవచ్చు అని మీరు కల్పించి చెప్పుకున్నదే సార్. అది మీకు తెలుగు చదవటం వస్తే మీరే గనక స్కూల్కి వెళ్ళి తెలుగు సరిగ్గా చదువుకుని ఉంటే అక్కడ ఆమె పెండ్లి చేసుకొనవచ్చును అని ఉందని, ఆ పై వచనంలో అతడు తన ఇష్టం చొప్పున పెండ్లి చేయవచ్చును అందని మీకు అర్థమయ్యేది సార్. వెళ్ళరు కదా, స్కూల్కి వెళ్ళరు, సరిగ్గా చదువుకోరు. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆపేయండి సార్. ఆపేస్తే బెటర్ మీకే. అండ్ నా క్రైస్తవ సహోదర సహోదరులకు, అలాగే ఈ మతోన్మాదం లేకుండా ప్రశాంతంగా ఉండే నా హైందవ సహోదరులకు, అన్ని మతాల సహోదరులకు కూడా ఇలాంటి వాళ్ళు పడకండి. ఇలాంటి వాళ్ళు చెప్పేది వినకండి. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీషు సరిగ్గా రాదు, తెలుగు సరిగ్గా రాదు, రెండు కలిపి ఇంకోటి ఏదో అర్థం తెచ్చుకుంటున్నారు. బట్ అక్కడ ఉన్న అర్థం అది కాదు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ దేవుడికి సమస్త మహిమ ఆరోపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సైనింగ్ ఆఫ్, యాహవే షాబాద్.